నమస్తే వివి న్యూస్. హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ నెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ప్రాంగణం పేరు అందశ్రీ ప్రాంగణంలో చాలా ఘనంగా జరుగుతుంది. లోపల మొత్తం 369 స్టాల్స్ నిర్వహించడం జరిగింది. అలాగే దీనికి ఒకటి ఇన్ గేటు, ఒకటి అవుట్ గేట్ కూడా నిర్వాహకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బయట కూడా చూసుకోవచ్చు మనం స్నాక్స్ కూడా సందర్శకులకి ఎటువంటి ఏ సమస్య రాకుండా అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తున్నాం మనం ఒక పండుగ వాతావరణంలో కూడా విద్యార్థులు, మహిళలు, చాలా మంది కూడా కవులు, కళాకారులు, రచయితలు చాలా మంది కూడా ఈ బుక్ ఫేర్ అయితే సందర్శించడం జరుగుతుంది. లోపల సాంస్కృతిక కార్యక్రమం కూడా జరుగుతుంది. బాలస్తవ్ పేరుతో కూడా ప్రతిరోజు పిల్లలతో నాట్యము, భరతనాట్యం కానీ వివిధ తెలంగాణ సంబంధించినటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో అవన్నీ బాలస్తవ్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బుక్ ఫేర్ ని మనం సందర్శకులను అడిగి తెలుసుకుందాం. ఎట్లుందనా మీకు లోపల ఎట్లా అనిపించింది ఈ వాతావరణం అంతా? బాగుందా? అన్ని రకాల పుస్తకాలు తీసుకున్నారు మీరు? ఒక 7-8 బుక్స్ తీసుకున్నాము. అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఏ విధంగా ఎదగాలి, బిజినెస్ పరంగా కానీ, మన ఆలోచన మైండ్ కానీ, అంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరిని ఎదిగి మనం ఏ విధంగా బాగుపడాలనేది అట్లాంటి బుక్స్ తీసుకున్నాము. ఇంకోటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భారతదేశం అంటే మేము చదవని బుక్కులు ఇట్లా తీసుకున్నాము. ఇక్కడ అన్ని బుక్కులు ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో అంత డిజిటల్ మయంలో ఉందా? ఫోన్లలో చూసుకుంటున్నారు. బుక్స్ తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంది, దాని వల్ల ఎంత ఉపయోగం ఉంది? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రపంచము 24 గంటలు కూడా సరిపోవట్లేదు. 100 గంటలు ఉన్నా సరిపోదు. కాకపోతే ఈ బుక్ల వల్ల ఏంటంటే మన యొక్క మనసు అనేది నిర్మలంగా, ప్రశాంతంగా ఉండాలంటే బుక్స్ చదివితేనే ఇప్పుడు బాగుంటది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. చాలా ప్రశాంతంగా దానిలో పోతే ఇంకా ఉండాలనిపిస్తుంది. కాబట్టి టైం అయిపోతుందని వెళ్ళిపోతుంది. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో తెలంగాణ బాలోత్సవ కమిటీ, హైదరాబాద్ బుక్ ఫేర్ కలిపి 20వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు రోజు 2 గంటల నుంచి 5 వరకు పిల్లల యాక్టివిటీస్ ని మేము నిర్వహిస్తున్నాం బాలోత్సవ కమిటీగా. దాంట్లో ప్రధానంగా పిల్లలకి, సమాజానికి, తల్లిదండ్రులకి ఒక మెసేజ్ ఓరియంటేషన్ లో ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా స్కిట్స్, డాన్సులు, తర్వాత వ్యాసరచన పోటీలు, తర్వాత డ్రాయింగ్, తర్వాత వివిధ రకాలైన డిఫరెంట్ భగత్ సింగ్ మీద యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు వరకు దాదాపు ఒక 400 మంది పిల్లలు ఇప్పటికే పర్ఫార్మ్ చేయడం జరిగింది స్టేజ్ మీద. రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ మంది పిల్లలు, హాలిడేస్ లో ఎక్కువ మంది పిల్లలు పాల్గొనే అవకాశం ఉంది. అట్లా ప్రతి దాంట్లో కూడా మేము ఒక మెసేజ్ ప్రధానంగా మేము కేంద్రీకరించేది డ్రగ్స్ కు వ్యతిరేకంగా పిల్లల్ని నిలబెట్టాలని, మద్యానికి వ్యతిరేకంగా పిల్లల్ని నిలబెట్టాలని, అదేవిధంగా సమాజంలో సేవ చేయాలని, ఇట్లాంటి అనేక యాక్టివిటీస్ ని పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలనే ఒక లక్ష్యంతో బాలోత్సవ కమిటీగా మేము ఇట్లాంటి యాక్టివిటీని ఇక్కడ డిఫరెంట్ ప్లాన్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు ఏ ఈవెంట్స్ పెడుతున్నామని చెప్పి ఒక కరపత్రం రూపంలో కూడా, పాంప్లెట్ రూపంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఎక్కువ మంది పిల్లలు, తల్లిదండ్రులు దీన్ని అప్రిషియేట్ చేస్తూ బాలోత్సవ కమిటీ వేదిక మీద చేయడం అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. అట్లనే మేము చేసే ప్రతి యాక్టివిటీలో తల్లిదండ్రులు ఎక్కువ మంది పాల్గొని దాన్ని చూసి ఇంకేమన్నా బెటర్ యాక్టివిటీ చేయాలని చెప్పి, సూచనలు కూడా చేయాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ మేము అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పుస్తక పఠనం చాలా తగ్గిపోయింది. పుస్తకాలు చదివి ఓపిక తగ్గిపోయింది. ఏ విషయం మీద దృష్టిని పెట్టడం తగ్గిపోయింది. ఒక 5 సెకండ్లు అంతా అయిపోవాలి. అలాంటి సందర్భంలో గ్రంథ రచయితలు కానీ, కవులు కానీ, ముద్రించేటువంటి వారు కానీ చాలా సమకూర్చి తపనతో ఇంకా పుస్తక పఠనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారందరినీ మనసారా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకం రాసిన వాళ్ళ జీవితం మొత్తం నేర్చుకున్న పాఠాలు మనకి మన ఇంట్లో కూర్చుని 1 గంట 2 గంటలో పట్టాలి. పుస్తక పఠనాన్ని మించిన గొప్ప వ్యసనం, అంతకంటే అందమైన కాలక్షేపం మరొకటి. మన జీవితానికి స్ఫూర్తినిచ్చేది సుసంపన్న. కాబట్టి నేను కోరేది మంచి సాహిత్యాన్ని చదవాలి, దాని నుంచి అనుభూతిని పొందాలి. పుస్తకాలు చదవడం టైం వేస్ట్ అనుకోవాలి. అంతకంటే గొప్ప కార్యక్రమం జీవితంలో ఇంకోటి.
రెండోది ఈవేళ నేను విడుదల చేసిన పుస్తకం పిల్లల్లో అభద్రతని, ఒత్తిడిని తొలగించే రీతిలో ఏ రకంగా విజయానికి సోపానాలు వేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి పుస్తకాన్ని ఒక పీడియాట్రిషియన్, పిల్లల వైద్యులు గుడ్లూరు సురేంద్ర బాబు గారు రాశారు. ఈ రూపంలో ఈవేళ తల్లిదండ్రులందరికీ పిల్లలంటే అపారమైన ప్రేమ ఉన్నది. పిల్లల కోసం ఏ త్యాగానికైనా తల్లిదండ్రులు సిద్ధం. మన దేశంలో పిల్లల కోసం చేసే త్యాగాలు ప్రపంచంలో ఎక్కచారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, గ్రామమైనా, పట్టణమైనా, డబ్బున్నా లేకుండా. కానీ ఏ రకంగా పిల్లలకు మార్గం చూపెట్టాలో అర్థం కాక గందరగోళంలో ఉంది. అవకాశాలు అద్భుతంగా పెరుగుతున్న కాలంలో ఉన్నాం మనం. బట్టి పట్టడం, కాపీ కొట్టడం, ఎలాగోలా మార్కులు ర్యాంకులు కాకుండా ఆసక్తిని గమనిద్దాం, ఆసక్తిని పెంచుదాం, నైపుణ్యాన్ని పెంచుదాం, ఆత్మస్థైర్యాన్ని ఇద్దాం, కొత్త పిల్లలకి అవకాశాన్ని ఇద్దాం. వేగంగా మారుతున్న ప్రపంచంలో రకరకాల వృత్తులు, మనం ఊహించడానికి సాధ్యం కాని వృత్తులు, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఉపాధి అన్నది మన పిల్లల నైపుణ్యాన్ని బట్టి, సమాజానికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని మనం తయారు చేసి అందించగలిగే నైపుణ్యాన్ని బట్టి వస్తుంది తప్ప పరీక్షలు రాస్తే వచ్చేది కాదు, పోటీ పరీక్షల్లో కూర్చుంటే వచ్చేది కాదు. కాబట్టి నిజమైన ఉపాధి, నిజమైన సంపద సృష్టికి పిల్లల్ని తయారు చేద్దాం. వ్యక్తిగతంగా ఆనందమైన జీవితానికి, సమాజ హితాన్ని పెంచేటువంటి ప్రయత్నానికి రెండుకి సంధానం చేద్దాం. దానిలో ఒక ప్రయత్నం ఇలాంటి పుస్తకం, ఇలాంటి పుస్తకాలు. వారిని అభినందిస్తూ మన పిల్లలు అందమైన భవిష్యత్తుని, పుట్టుకతో నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన్ని పుట్టడంతో సంబంధం లేకుండా అందమైన భవిష్యత్తును సంపాదించుకునే అధికారం వాళ్ళకు ఉన్నది, హక్కు ఉన్నది. ఆ హక్కును కాపాడుతూ ఆ మార్గం వేస్తామని చెప్పి ఆశిస్తూ, అపారంగా అవకాశాలు పెరుగుతున్న దేశంలో, అపారంగా సాంకేతిక విజ్ఞానం శరవేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో ఒక అద్భుతమైన తరాన్ని తయారు చేసి వాళ్ళ జీవిత సాఫల్యాన్ని కృషి చేస్తామని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.